దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలి. నీకు సంపూర్ణమైన తెలివితేటలు ఇవ్వాలి. సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చి, నీవు కష్టపడిన కష్టార్జితం మిగిలి, ఆ డబ్బుతో కొనుక్కోగలిగిన శక్తిని దేవుడిస్తున్నాడు అంతే. అందుకనే నీకు నువ్వు తగ్గించుకోవాలంతే. ఎంత ఉన్నా సరే తగ్గించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అలా తగ్గించుకుంటేనే హెచ్చింపబడతాడు. ఎన్ని చెప్పాను? ఒకటి ప్రార్థన చేయాలి. నిర్దోషి అని ఎంచబడాలనంటే ప్రార్థన ఎందుకు చేయమని చెప్తున్నానో తెలుసా? ప్రార్థనలో మనం చేస్తున్న పొరపాట్లన్నీ కూడా దేవుడికి మనం తెలియపరుస్తూ ఉంటాడు. ప్రార్థన చేయకుండా అనే జ్ఞాపకం నీకొస్తుంది. ఆ జ్ఞాపకం రావడం కోసం నువ్వు ప్రార్థన రోజు చేయాలి. రోజు ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఎలా తెలుసా? నీకు పశ్చాత్తాపం కలుగుతది. పశ్చాత్తాపం కలిగి నువ్వు చేయవలసిన చెడ్డ పనులు కూడా